జనసేన పార్టీ తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు చాలా తక్కువ మంది నిలబడతారు. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీలో అధికారంలోకి వచ్చాం కదా అని దాచుకుందాం అనేటువంటి ఆలోచనలతో జనసేన పార్టీలో జాయిన్ అయిన జనసేన పార్టీ నుంచి అలాంటి రాజకీయాలు చేద్దామన్నా కూడా అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా బలంగా అలాంటి వాళ్ళను దగ్గర కూడా చేర్చుకున్నటువంటి వ్యక్తి. దీంట్లో మనందరికీ తెలుసు, అలాంటి భావజాలంతో పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ దాదాపు ఒక దశాబ్ద కాలం పైగా చాలామంది నాయకులు చాలా బలంగా పనిచేస్తూ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండి కూడా సీటు ఇవ్వకపోయినా ఆ పార్టీనే నమ్ముకుంటూ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఆయన సిద్ధాంతాలు వెంబడి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 2024 ఎలక్షన్స్లో తను గెలిచేటువంటి అవకాశాలు చాలా ఈజీగా ఉన్నా కూడా సీటు పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళకి ఇవ్వటం, ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎక్కడా కూడా దిగులు చెందకుండా ఆ పార్టీ వెంట నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో అతి కొద్దిగా మంది, అంటే కొంతమంది కొబ్బరికే మనకు తెలుసు కదా, కొబ్బరి బొండాల కత్తితో నరికేసుకుంటానని చెప్పి తెల్లారిపాటికి పార్టీ మారిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక బలమైనటువంటి సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారిని బాగా బలంగా నమ్మే వ్యక్తుల్లో నాకు తెలిసి తుమ్మల రామస్వామి బాబు. ఆయన గతంలో చెప్పాలంటే ప్రజారాజ్యం టైం నుంచి కూడా జనసేన పార్టీకి, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా చిరంజీవి గారి కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన కూడా ఎక్కడా కూడా వేరే పార్టీలు మంచి అవకాశాలు ఉండి చక్కగా సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి సిద్ధాంతాలకు ఆయనే దాన్ని బలంగా నరనరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు, పెద్దాపురం నియోజకవర్గంలో ఆయన చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు. అంతేకాకుండా మొన్న ఎలక్షన్స్లో పోటీ చేస్తే చాలా ఈజీగా గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వటం, రామస్వామి బాబు గారిని జిల్లా అధ్యక్షుడిగా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా చేసి మిగతా కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా నువ్వే చూసుకోవాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గం కూడా ఈ కాకినాడ జిల్లాలోనే ఉండటం, ఆ జిల్లాకి రామస్వామి బాబు గారే అధ్యక్షుడిగా ఉండటం, ఆయన మీద ఎంత బాధ్యత ఉంటుందో ఆలోచించండి. ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది నాకు ఈ పదవి ఇవ్వలేదని, కొంతమంది నాకు ఇక్కడ నన్ను సరిగ్గా పట్టించుకోలేదని, ఇంకొకటి ఎన్నో ఉంటాయి. అవన్నీ ఆయన అధిగమించి చాలా బలంగా కూటమి విజయంలో భాగమయ్యారు. అంతేకాకుండా అలాంటి నాయకుడిని నిలుపుకోవాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది, జనసేన పార్టీకి కూడా ఉంది. అదే తరహాలో ఈరోజు తుమ్మల రామస్వామి బాబు గారికి డీసీసీబీ చైర్మన్ పదవికి ఆయన్ని ఎంపిక చేయటం, దానికి సంబంధించినటువంటి నిన్న ప్రకటన కూడా వెలువడటం కూడా మనకు జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళని నమ్మితే వాళ్ళని ఎంత బలంగా గుర్తుపెట్టుకుంటారో, చూసుకుంటారో, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది కూడా ఈ ఒక్క రామస్వామి బాబు గారికి సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా తనకు వెనక తన సిద్ధాంతాలు నమ్మి ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధమే చేశారనాలి. ఎందుకంటే చాలామంది నాయకులు వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పార్టీ కోసం కేసులు పెట్టించుకుని, ఎన్నో ఇబ్బందులు పడుతూ, హౌస్ అరెస్టులు చేయించుకుని, వాళ్ళ మీద ఆర్థిక భారం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే నడిచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో రామస్వామి బాబు గారు కూడా ముందే ఉన్నారు. తుమ్మల బాబు గారు అంటారు, ఆయన అన్నారు. సో ఆయనకి ఈసారి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది నాకు తెలిసి 100% కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని ఎంపిక చేశారు అంటే దాంట్లో చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంటే చాలామంది ఈరోజు ఈ పార్టీలో, రేపొద్దున ఇంకొక పార్టీలో, ఎల్లుండి ఇంకొక పార్టీలో ఉండేటువంటి నాయకులు చాలామంది ఉంటారు. కానీ జనసేన పార్టీ నాయకులు అలా కాదు. వన్స్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యారా, ఇంకా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వదలరు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వదలరు. దానికి నిదర్శనమే ఈరోజు డీసీసీబీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాయకుడిగా ఉన్నటువంటి రామస్వామి బాబు గారికి ఇవ్వటం అనేది కూడా నిజంగా ఒక బలమైన నాయకుడికి ఒక బలమైన పదవిలో వస్తే ఎలా ఉంటుందో ఈసారి మనం అక్కడ చూడబోతున్నాం అనిపిస్తుంది.